నమస్కారం. ఏఐకి ఓ పెద్ద రహస్యం ఉంది. మనం దాన్ని గుడ్డిగా నమ్మితే అది మనల్ని పెద్ద ప్రమాదంలో పడేయగలదు. ఈరోజు మనం ఆ రహస్యమేంటో, దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు అంత ముఖ్యమో చెప్పడానికి ముందుగా నిజంగా జరిగిన ఒక కథ చూద్దాం. చాట్ జీపీటీ ఒక లాయర్ను కోర్టులో ఎలా ఇబ్బందుల పాల్చేసిందో చూడండి. అమెరికాలో మైకల్ కోహెన్ అనే ఒక లాయర్కి తన కేసు గెలవడానికి కొన్ని పాత కోర్టు కేసుల వివరాలు కావలసి వచ్చింది. సరే, టైం సేవ్ అవుతుందని ఆయన చాట్ జీపీటీని అడిగారన్మాట. తన వాదనకు మద్దతుగా పర్ఫెక్ట్ ఉదాహరణలు దొరికేస్తాయని పూర్తిగా నమ్మేశారు. చాట్ జీపీటీ చాలా కాన్ఫిడెంట్గా వివరంగా కొన్ని సుప్రీంకోర్టు కేసులను ఉదహరించింది. కానీ జడ్జిగారు తీరా చెక్ చేస్తే ఏముంది? ఆ కేసులన్నీ బోటకం. అవి ఎప్పుడూ జరగనేలేదు. చాట్ జీపీటీ వాటిని అప్పటికప్పుడు కల్పించేసింది. ఆ లాయర్ చేసిన ఈ ఖరీదైన తప్పుకు కారణం ఒక్కటే: ఏఐ హాల్యూసినేషన్. ఏఐ యొక్క అతిపెద్ద బలహీనతల్లో ఇది కూడా ఒకటే. ఇంతకీ ఏంటి ఈ హాలూసినేషన్? ఒక లాయర్ను అంత ఇబ్బందిలో పడేసేంత పవర్ దీనికి ఎక్కడిది? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఏఐ చెప్పే ఒక నమ్మకమైన అబద్ధమే హాలుసినేషన్. అది ఇచ్చే సమాధానం వినడానికి చాలా అధికారికంగా, నిజంలాగే అనిపిస్తుంది. కాని అందులో అణువంత కూడా వాస్తవం ఉండకపోవచ్చు. ఏఐ చేసే ఈ తప్పులు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు, సచిన్ టెండూల్కర్ 1974లో పుట్టారని చెప్పడం లాంటి చిన్న ఫ్యాక్చువల్ తప్పులు చెయ్యవచ్చు. కొన్నిసార్లు అసలు ఉనికిలోనే లేని పుస్తకాలను, రీసెర్చ్ పేపర్లను కూడా రెఫరెన్స్లుగా ఇచ్చేస్తుంది. ఒక్కోసారి లాజిక్లో తప్పులు చేసి సింపుల్ లెక్కలు కూడా తప్పుగా చెప్పొచ్చు. ఇంకా విచిత్రమేంటంటే, ఒకే సంభాషణలో తనే చెప్పిన దానికి కాంట్రాడిక్టరీగా కూడా మాట్లాడుతుంది. అసలిది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఇది మొత్తం విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఒక పరీక్షలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడేర్పడింది అని అడిగారనుకుందాం. ఒక స్టూడెంట్ నిజాయితీగా నాకు తెలియదు అని చెప్పాడు. కానీ ఇంకో స్టూడెంట్ తెలంగాణ 2011లో ఏర్పడింది అని చాలా నమ్మకంగా కొన్ని తప్పుడు వివరాలు జోడించి మరీ సమాధానమిచ్చాడు. ఏఐ కూడా ఈ రెండో రకం స్టూడెంట్ లాంటిదే. అసలు విషయమేంటంటే, ఏఐకి నిజం చెప్పాలని తెలీదు. దానికి తెలిసింది ఒక్కటే: తర్వాత ఏ పదం వస్తే వాక్యం అందంగా, పొంతనగా ఉంటుందో ఊహించడం. నాకు తెలియదు అని చెప్పడం కన్నా నమ్మకంగా వినిపించే ఒక వాక్యాన్ని పూర్తి చేయడమే దానికి సులభం. అందుకే అది ఆ ఓవర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్లా ప్రవర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఏఐ బలహీనతలు ఎక్కడ బయటపడతాయో చూద్దాం. చూడండి, ప్రతి ఏఐ మోడల్కు ఒక నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. అంటే ఏంటంటే, దానికి ఇంటర్నెట్తో లైవ్ కనెక్షన్ ఉండదు. దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక నిర్దిష్ట తేదీ వరకు సేకరించిన డేటా మాత్రమే. అందుకే నిన్న జరిగిన మ్యాథ్స్ స్కోర్ ఎంత అని అడిగామనుకోండి, దానికి తెలియదు. బహుశా ఏదో ఒకటి ఊహించి చెప్పే ప్రమాదం చాలా ఎక్కువ. రీసెంట్ సంఘటనలే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా ఏఐ వీక్గా ఉంటుంది. ఉదాహరణకు, అది కాలిక్యులేటర్ కాదు, కాబట్టి కాంప్లెక్స్ లెక్కలు, లాజిక్ విషయంలో తప్పులు చేయవచ్చు. అలాగే మన ఊరి చరిత్ర లాంటి చాలా అరుదైన అంశాలపై అడిగినప్పుడు దాని దగ్గర తగినంత డేటా లేకపోవటం వల్ల సమాచారాన్ని కల్పించే అవకాశం ఎక్కువ. సరే, ఇప్పుడు మనకు సమస్య ఏంటో, అది ఎందుకు వస్తుందో తెలిసింది. మరి దీని నుండి మనల్ని మనమెలా కాపాడుకోవాలి? ఏఐని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సోర్సెస్ అడగండి. తర్వాత, ఆ సోర్సెస్ నిజంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. అది చెప్పిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ను గూగుల్లో ఒక్కసారి సరిచూసుకోండి. వీలైతే అదే ప్రశ్నను వేరే ఏఐని అడిగి ఆన్సర్స్ కంపేర్ చేసి చూడండి. ఇది చాలా కీలకమైన విషయం. చాలామంది GPT-4 లాంటి పెద్ద మోడల్స్ తప్పులు చేయవననుకుంటారు. కానీ అది నిజం కాదు. అన్ని ఏఐ మోడల్స్ హాలుసినేట్ చేస్తాయి. కాకపోతే తప్పుల రేటు తక్కువగా ఉండొచ్చు, కానీ 0 అయితే కాదు. అందుకే వెరిఫికేషన్ ఎప్పుడూ అవసరమే. టెక్ ఎక్స్పర్ట్స్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో కొత్త మార్గాలను కనుక్కుంటున్నారు. ఉదాహరణకు, ఏఐకి ఒక డాక్యుమెంట్ ఇచ్చి సమాధానాలు కేవలం ఈ డాక్యుమెంట్ నుండే ఇవ్వాలి, బయట నుండి ఊహించకూడదు అని చెప్పడం లాంటివి చేస్తున్నారు. దీనివల్ల అది కల్పించి చెప్పే అవకాశం బాగా తగ్గుతుంది. సరే,
ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన అంశం ఒకటుంది. సో ఈ మొత్తం చర్చ నుండి మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే అది ఇదే: ఏఐ చెప్పేది వినడానికి అచ్చం నిజంలాగే ఉంటుంది, కానీ అది ఓవర్ కాన్ఫిడెంట్గా ఆడే ఒక బ్లఫ్ కూడా కావచ్చు. అందుకే ముఖ్యమైన విషయాలను ఎప్పుడు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఏఐ అబద్ధాలు చెప్పగలదని మనకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ టైం ఏఐని ఉపయోగించినప్పుడు మొదటగా ఏ విషయాన్ని డబుల్ చెక్ చేస్తారు? ఈ చిన్న అలవాటు ఏఐని ఒక పవర్ఫుల్ టూల్గా సేఫ్గా వాడుకోవడానికి మనకు సహాయపడుతుంది.